ఓజీ మూవీ మీద పవన్ అభిమానులు ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనేది కూడా మనం చూస్తున్నాం. కానీ కొంచెం ఇప్పుడు కనుక చూసుకుంటే యూఎస్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం కొంచెం నిరాశ కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ఎందుకు ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నటి కుమార్ సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఓజీ మూవీ మీద రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు యూఎస్ అన్నీ కూడా మొత్తం కూడా ఎంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. కానీ యూఎస్లో ఉన్న అభిమానులకు మాత్రం కొంచెం నిరాశ కనిపిస్తుంది. అసలు ఎందుకంటారు? ఏవి నిరాశ ఉండదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అంత వర్కులు నడుస్తున్నాయి. ఆటోమేటిక్గా కంటెంట్ లోడింగ్కి అన్నింటికి కూడా ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. టెక్నికల్గా అన్నీ కూడా ఎలా చేయాలో ఈజ్ ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి డైరెక్టర్ బాగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్స్ కూడా డివివి ఎంటర్టైన్మెంట్ కూడా మ్యాక్సిమం అందించడానికి అభిమానులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అభిమానులు అందరూ కూడా క్రమశిక్షణతో ఒక అరగంట పావుగంట లేట్ అయినా మీరందరూ కూడా సహనం, మన హీరో గారి మీద అభిమానం ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనం ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు ట్రోల్ చేసే అలవాటు ఉంది. కాబట్టి దయచేసి మన నాయకుడు మన హీరో పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి ప్రతి దాన్ని ట్రోల్ చేస్తారు. కాబట్టి దయచేసి అభిమానులందరూ సమయంతో పాటించండి. మీకు యూఎస్లో కూడా టైంకే సినిమా పడుతుంది, టైంకే కంటెంట్ వస్తుంది. బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మొత్తం టోటల్ సంసారం అయింది కదా, కంటెంట్ అన్నీ కూడా ఇవన్నీ చేసి కంటెంట్లు అన్నీ కూడా పంపించడానికి సదవిధాల అంటే వెరీ ఫాస్ట్ వర్కింగ్లో చేసుకుంటూ డైరెక్టర్ కూడా వెరీ ఫాస్ట్ వర్కింగ్ చేస్తున్నాడు. ఫాస్ట్గా చేసి మన కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరం కూడా ఈజ్ కోఆపరేటివ్ డివి ఎంటర్టైన్మెంట్ కోఆపరేట్ చేద్దాం. అందరూ కూడా మొత్తం టోటల్గా డైరెక్టర్ కోఆపరేట్ చేద్దాం. మన హీరో గారికి అడ్వాన్స్ అభినందనలు తెలియజేస్తూ సూపర్ డూపర్ హిట్ ఎంటైర్ వరల్డ్ టికెట్స్ కనివిని ఎరగని రీతిలో ఫుల్స్ అవ్వడం, సినిమా మీద హైప్ రావడం, ఈ ఓజీ అనే మూవీ అభిమానం ఎంత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందో మీరు ఆ ప్రేమని ఆ అభిమానాన్ని మీరు చూపించినందుకు అందుకనే మళ్ళీ దయచేసి ఆ అభిమానాన్ని అలాగే ఉంచి అరగంట గంట వెయిటింగ్ అయినా సరే మీరు దగ్గరుండి సినిమా చూసి ఇంట్లోకి వెళ్ళాలి తప్ప దయచేసి ఎక్కడ ఏ కామెంట్స్ కూడా చేయొద్దు. ఎందుకంటే మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి డైరెక్టర్ గారి వర్క్ నడుస్తుంది ఫాస్ట్గా. కనుక ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు పడొద్దని, ఎవరు కూడా టైంకే సినిమా వచ్చేస్తుంది, ఎక్కడ ఇబ్బంది రాదు అని నేను ప్రెస్ నోట్ చూశాను. కానీ ఇంటి పరిస్థితుల్లో ఆ ప్రెస్ నోట్ మీరు దానికోసం మీరు సమయం పాటించండి. ఎందుకంటే యార్క్ సినిమాస్ ప్రకటన మనం చూడడం జరిగింది. అంటే ఎందుకని యూఎస్లోనే షోని రద్దు చేయాలి? రద్దు చేయాలని కాదు. ఎందుకంటే అభిమానులు అగ్రెసివ్తో ఉంటారు. అభిమానులు ఒక టైం అంటే టైం ఫిక్స్ ఉంటుంది. వాళ్ళ భయం ఏంటంటే థియేటర్స్ లేకపోతే మెటీరియల్ రేపు టైంకి రాకపోతే అవుతుంది, కంటెంట్ ఇంకా లోడ్ కాలేదు అని ఒక టెన్షన్ ఉంటుంది. అందుకనే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, ఇంకా కంటెంట్ రాలేదు, కంటెంట్ లోడ్ కాలేదు, లేట్ అవ్వచ్చు అనే దాని మీద ఎందుకని ఇంటిమేషన్ ఇచ్చారు. ఎందుకంటే అభిమానులు ఒక టెన్షన్, ఎందుకంటే అభిమానులు ఒక హీరో సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలంటే ఒక అగ్రెసివ్గా ఉంటారు. ఆ అగ్రెసివ్గా ఉండేటప్పుడు సినిమా టైంకి రాకపోయినప్పుడు వాళ్ళు కూడా కోపతితులు అవుతారు. అందుకనేసి ఏంటంటే మా హీరో సినిమా రాలేదు టైంకి అని ఒక ఫీలింగ్. అందుకనే ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు, ఇది కొంచెం డిలే అంటే కంటెంట్ ఇంకా అందలేదు అనేది ఒక గంట అరగంట లేట్ అవ్వచ్చు, అందుకనే మేము టైంకి రావడానికే ప్రయత్నం చేస్తున్నాము అనేది బెస్ట్ కంటెంట్ రావడానికే డైరెక్టర్ ప్రయత్నం చేస్తున్నాడు, టైంకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే గతంలో సినిమాలు పుష్ప 2 ఉంది, లేకపోతే ఇంకో సినిమాలు ఉన్నాయి, మొత్తం చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నింటికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా ఉంటాయి, సో మెనీ మూవీస్ ఉన్నాయి, అన్నింటికి యూఏ సర్టిఫికేట్లు ఇచ్చి ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చే అంత వైలెన్స్ ఏముంది? కొంచెం కొన్ని హల్చల్ అవుతున్నాయని చెప్పొచ్చు. మన రూమర్స్ అనాలో ఏంటో తెలియదు, కానీ ఆ సినిమాలో రక్తం ఏరులై పారుతుంది. పవన్ కళ్యాణ్ గారు తలకాయల్ని కూడా చేత్తో పట్టుకొని వెళ్తూ ఉంటారు. దాని కారణంగానే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఒకటి సినిమా చూడకుండా మనం కామెంట్ చేయకూడదు, సినిమా చూసిన తర్వాత నేను కామెంట్ చేస్తాను. ఎందుకంటే సెన్సార్ ఆఫీస్ కూడా ఎలా చూశారు, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, గతంలో సినిమాలు ఎందుకు ఇచ్చారు, ఆ సినిమాలకు తగ్గట్టు ఏ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల ఇక పాపం చిన్న సినిమాలు నిర్మాత 17 సంవత్సరాలు ఉన్న పిల్లలు
వాళ్ళు చూడాలనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితికి వచ్చింది. కానీ అది ఎందుకు దేనికి అనేది మనం చూడకుండా సినిమాని మనం ఇష్టం వచ్చి మనం కామెంట్ చేయకూడదు. కంపల్సరీ ఈ సినిమా కూడా చూసిన తర్వాత అంతకుముందు సినిమాలకి వీటికి అంత వైలేషన్ ఏముంది నాకు తెలిసేది అంత వైలేషన్ లేదు. యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, మరి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు ఏంటనేది దానికోసం డిస్కస్ చేద్దాం. మీలాగా నేను కూడా ఆశ్చర్యపోయాను. సార్ రేపే ఫ్యాన్ షో ఉంది, అలాంటిది ఈ రోజే ఇలాంటి రూమర్స్ వస్తూ ఉన్నాయి, మరి దీనికి సంబంధించి చివరికి ఏం చెప్తారు? రూమర్స్ మీరే అన్నారు, అన్ని కొట్టి పారేసేయండి. ఫేక్ ఐడీస్ మీద ఫేక్ వచ్చి తిడుతుంటారు, అభిమానుల పేరు మీద వచ్చి కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. కొంత అభిమానులు కాదాలు ఫేక్ ఐడీస్ పెట్టుకొని రెచ్చగొడుతూ ఉంటారు. నన్ను కూడా చాలామంది తిడుతున్నారు, కానీ అభిమానులు నన్ను తిట్టట్లే. దాంట్లో మళ్ళీ అభిమానుల కోణంలో దూరి చేస్తున్నారు. ఇలాంటివన్నీ లైట్గా తీసుకోవాలి, పట్టించుకోకూడదు. మీరే అన్నారు రూమర్స్ అని, రూమర్స్ లాగా తీసుకోవాలా. మన హీరో గొప్పవాడు, మన హీరో జనసేన జన సైనికులందరూ ఆయన గొప్పతనాన్ని కోసం చెప్పండి, ఆయన 10 మందికి సహాయం చేసిన కోసం చెప్పండి. ఈ సినిమాని ఎవరైనా టికెట్స్ ఎక్సెస్ కంటే ఎక్కువ రేటు మనం కొన్నా అది పార్టీ ఫండ్ కింద ఇస్తున్నారు, అందులో సంతోషం. కనుక అందరూ కూడా మన నాయకుడు చెప్పిన బాటలో కొనిదెల ఫ్యామిలీ చేసిన మంచి కార్యక్రమాల్లో బ్లడ్ బ్యాంక్, ప్రతి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, వైద్యం లేని వాళ్ళకి వైద్యం చేయించడం, కష్టపడే వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ ఫ్యామిలీ దారిలో అభిమానులు నడవాలని శాంతియుతంగా సామరస్యంగా మన హీరోకి పేరు తేవాలి తప్ప బ్యాడ్ నేమ్ తేకూడదని దయచేసి అందరూ కూడా సమయంతో పాటించి ఈ థియేటరే దేవాలయం, థియేటర్ని భద్రంగా చూడాలి, భద్రంగా ఉంచాలి. మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. మన హీరో గారు డిప్యూటీ సీఎం, ఆయనకి మంచి చెడ్డ పేరు వచ్చే పని మనం ఏమీ చేయకూడదని అభిమానులకి నా సూచన, నా సలహా. దయచేసి హీరో గారికి మంచి పేరు వచ్చే ప్రతి కార్యక్రమానికి అందరం అండగా ఉందాం, అందరం చేద్దాం. ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఒక అభిమానిని అని మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ప్రశ్న సార్ చివరిలో, ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే స్క్రీన్స్ అంటే థియేటర్లో స్క్రీన్స్ కింద మొల్లలు, రాళ్ళు, గాజు పెంకులు ఇవన్నీ కూడా వేయటం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలా వేయటం జరిగింది. కానీ ఎంతైనా అభిమానులకి ఇబ్బంది కలుగుతుంది కాదు. ఇక్కడ ఏమైందంటే అభిమానుల పేరుతో కొంతమంది, అది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, మేబీ పొలిటికల్ ఉన్నారు కాబట్టి కొంతమంది అపోజిషన్లు అవ్వచ్చు, మేబీ ఎవరో ఒకరు వచ్చి అక్కడ ఏదో ఒక రభస సృష్టించాలనో, లేకపోతే ఒక ఏదైనా అల్డర్ సృష్టించాలనో, లేకపోతే థియేటర్ కాడికి వచ్చి ఏదో ఒకటి చేస్తే అది అభిమానుల మీదకి వస్తుందని చెప్పి కొంతమంది క్రియేట్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, వినికిడి ఉంది. కనుక ఆల్ థియేటర్స్ దగ్గర ఆల్ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మొత్తం టోటల్గా వెరిఫై చేసి థియేటర్లో కూడా సెక్యూరిటీ పెట్టుకొని థియేటర్లు కూడా జాగ్రత్తగా చేసుకోవడానికి కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అభిమానులందరికీ సలహా, మీ అభిమానుల్లో మీ అభిమాన కాదా, ఎవరున్నారు ఏంటి అనేది ఆలోచించుకొని మీరు ఒక్కసారి వెరిఫై చేసుకొని మీరు కూడా మళ్ళీ రిపీట్ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. అభిమానుల ముసుగులో కొంతమంది వచ్చి ఏమైనా గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఐఎమ్ పోలీస్, చట్టం ప్రకారం పోలీసులకు అప్పచెప్పండి, పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, యూఎస్లో ఉన్న అభిమానులకి మాత్రం ఎటువంటి నిరాశ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.